హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు చేపల కూర చేస్తున్నా. ఎలా వండాలో చూపిస్తాను. ఓకే, చూద్దాం. ధనియాలు ఒక చెటాకని ధనియాలు తీసుకున్న, చేపలు ఎక్కువనే కాబట్టి ధనియాలు తీసుకున్న, జీలకర్ర, మెంతులు ఇవి ఒక హాఫ్ చెటాక్ అంత ఉంటాయి రెండు కలిసి. మళ్ళీ ఏంటి నువ్వులు ఒక 3-4 స్పూన్ల నువ్వులు తీసుకున్న, ఒక టేబుల్ స్పూన్ అంతా ఇదేంటి పల్లీలు, 2 ఉల్లిగడ్డలు మంచిగా నూనె వేసి కొద్దిగా వేయించుకున్నా. తర్వాత చింతపండు ఒక చెటాక్ అంతా చింతపండు ఇది. తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ నూరుకొని వేసుకోవాలని ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మంచిగా కడుక్కొని ఇవి కూడా శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. నేను ఇవన్నీ మిక్సీకి వేసేసి తర్వాత మనం మట్టి కుండ పెట్టి అప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ చేపలలో నేను కారం, ఉప్పు, పసుపు వేసేసి మొత్తం చేపలు కలుపుకుంటున్నా. కారం వేసిన, ఇప్పుడు ఉప్పు వేసేస్తున్నా. ఉప్పు వేసిన, పసుపు వేసేస్తున్నా. కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నా. వేసి ఇట్లా వేసాలి. చేతితో కలిపితే ముళ్ళు చేతి గుచ్చుకుంటాయి. కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అంతా పక్కన పెట్టుకోవాలి. మట్టి కుండ పెట్టేసి దాంట్లో మనం ఇవన్నీ మసాలాలన్నీ మంచిగా వేపుకొని పులుసు అంతా తయారైన తర్వాత ఈ చేపలు తీసి అలా వేసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నూనె పోస్తున్నా. మట్టి కుండ పెట్టినా, ఇప్పుడు నూనె వేస్తున్నా. ఒక నూనె ఎక్కువనే పడుతుంది. నూనె ఒక 5-6 పావులు నూనె వేస్తాను, ఎందుకంటే ఇది చేపల కూర కదా, నూనె ఎక్కువ పడుతుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసి పచ్చివాసన పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నూనెలో కూడా ఒక చెంచా వేసిన. ఇప్పుడు ఏదైతే మనం కొబ్బరి అన్ని మసాలాలు ఏవేవైతే పట్టుకున్నామో పల్లీలు, కొబ్బరి అవన్నీ వేసేస్తున్నాను నేను. వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇందులోనే మళ్ళీ కారం, ఉప్పు కూడా వేసుకోవాలి మనం. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ ఇవన్నీ ఇందులో వేసేస్తున్నా. తర్వాత కారం వేస్తున్నా. కారం అయితే ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే చేపలు ఉడికిలేదు కదా, ఎక్కువనే పడుతుంది. కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసేస్తున్నా. ఉప్పు అంటే చూసి వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ అయిపోతుంది. దాంట్లో చేపలలో కూడా వేసిన నేను. ఉప్పు మనం వేసుకున్న తర్వాత చేపలు వేసిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా నూనె అంతా పైకి వచ్చేటప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది ఏదైతే మసాలా వేసినా కొంచెం అంత వాటర్ వేసి కలిపి వేసేస్తున్నాం. కొంచెం బగారాకి వేసుకుంటాను నేను, బాగుంటుందని బగారాకి వేస్తున్నా. ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తున్నా. కొంచెం అంటే కొత్తిమీర, పుదీనా వేసేసి మనం చింతపులుసు పోసుకున్నాం. ఇప్పుడు
చింతపులుసు పోసుకుంటే అది అంతా మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే అంతా పచ్చివాసన అంతా పోయి ఇట్లా నూనె మొత్తం తేలాలి. ఇట్లా నూనె తేలింది మంచిగా. ఇప్పుడు నేనైతే చింతపండు విసుకుంటున్నా. ఎక్కువ మంది పులుపు తింటారు, కొంతమంది పులుపు తినరు. మాకైతే పులుపే ఇష్టం. నేనైతే పులుపు అయితే ఎక్కువనే వేస్తున్నా. కట్టెల మీద కదా భలే టేస్ట్గా అవుతుంది చేపల పులుసు. ఇప్పుడు చేపలు వేస్తున్నా. చేపలన్నీ ఒక్కొక్కటి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క ట్రిప్ ఇట్లా కలుపుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కలిపితే ఏం కాదు, ఇంకా ఉడకలే కదా. ఈ ఏవైతే ఉప్పు కారం ఈ వీటికి ముక్కలు పట్టించామో అదంతా మనకి ఇట్లా చారులోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనకి ఎంత ఉంది ఏంది పులుసు తెలుసు. ఇదంతా నేను ఉప్పేస్తున్నా. కొంచెంసేపు ఉడకనిస్తాను. కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నా. వేసేసి ఇక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మంచిగా ఉడికిపోయింది. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తిందాం, ఎలా టేస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను మంట కూడా తీసేస్తున్నా, పక్కన పెట్టేస్తున్నాం.